నా చిన్నతనంకెళ్ళి గార్డెనే వేపిస్తుంది మా అమ్మ. మస్తు నమ్మిక. టైంకి అందిస్తారు, 10 రూపాయలు తక్కువ తీసుకుంటారు. గాడికి పోతే ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని గుంజుతారు. అదే ఈడనైతే మన ఇంటి పక్కనే దుఃఖనం, నడిమిట్లో పోయి కలిసి రావచ్చు. ఓ పారి డిజైన్ ఎట్లొస్తుందో చూసుకోవచ్చు. మళ్ళా పైకం ఒక్కపారి వెళ్ళకుంటే 4 రోజులు ఆగమన్నా ఆగుతారు. అదే గార్డెన్ అయితే బిల్లు కట్టకుండా అడుగు కూడా బయట పెట్టలేం అని చెప్తుంటారు. అయితే వంటిల్లు ఓటర్లు రియల్ ఎస్టేటే అనుకున్నాం. గా యుద్ధం చేయబట్టి నగలు చేసేటోళ్ళకి సుత తిప్పలే ఉన్నది. వస్తువులు తయారు చేయాలంటే బంగారం కరగవేయాలి, దానికి గ్యాస్ కావాలి. సిలిండర్ దొరకక చిన్న గ్యాస్కి వచ్చినాయి. ఇది 90 రూపీస్కి వచ్చేది, తర్వాత ఇప్పుడు 200 రూపీస్ అయ్యింది. వర్క్ ఏమైనది పనులకు ఇచ్చి చేపిస్తుండే. ఇప్పుడు రేటు పెరుగుట్లా పనుల దగ్గరికి వస్తలేరు. ఒంటర్రకు తక్లీఫ్ తగ్గింది గాని వీళ్లకు బుడ్డ సిలిండర్లు దొరకక తక్లీఫ్ అవుతున్నదట. గీ గ్యాస్ టిన్నులు కొందామంటే ఎక్కువ సేపు రాదాయే. మళ్ళా ఇది కూడా రేటు పెరిగే వరకు వస్తువు తయారు చేయాలంటే తిప్పలైతుందట. పోనీ బుడ్డి నింపిద్దామంటే మస్తు రేటు అడుగుతున్నారట. మినిమం 2500 అమ్ముతున్నారు. యాక్చువల్లీ 680 700 ఉండేది, ఇప్పుడు 3 అయింది. కరగబోసిన బంగారం తోటి తీగలు తీసి డిజైన్ ను బట్టి అతుకుతుంటారు. నడుమిట్లా గ్యాస్ లేకుంటే అసలు పనే నడవదట. వెనకట్లెక్క గ్యాస్ నూనె దీపాలు పెట్టుడు ఇప్పుడు కుదరదాయే. పెద్ద పెద్ద షోరూంలు చేయబట్టి ఈ పని చేసేటోళ్లకు గిరాకులు తగ్గే. గట్నే తెలిసినోళ్ళు ఆర్డర్ ఇస్తే గవిసుత టైంకి అందించుడు అయితే లేదట. ఇంతకుముందు అంటే దీపాలు ఉంటుండే, కిరోసిన్ దీపాలు ఉండే, అవి బంద్ అయిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ తోటి కంపల్సరీ, గ్యాస్ లేని అసలు ఏ పని కాదు మాకు కూడా. ఇక దాంతో ప్రకారం మా పనులు కూడా జర డల్ అయిపోయినాయి. ఏం యుద్ధం మోపోయిందో గాని గా 3 దేశాలు కొట్టుకుంటే ఈడ పనులకు దందాలకు కష్టకాలం వచ్చే.